Hi viewers, welcome to Telugu Job Portal. ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఏపీ తెలంగాణ చెందిన వారు అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ అప్లికేషన్ 21 డిసెంబర్న స్టార్ట్ అయ్యి 27 డిసెంబర్న ముగుస్తుంది. సో 1 వీక్ మాత్రమే టైం ఉంది. ఈ టైం లోపల మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే వెంటనే మీరు అప్లై చేసేయాలి. చివరి రోజులు ఏమవుతుందంటే సర్వర్ బిజీగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వెబ్సైట్. నేను నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఆ లింక్ అనేది మనకి ఎప్పుడంటే డేట్ రాగానే యాక్టివ్ అవుతుంది. తర్వాత అడ్మిట్ కార్డ్ జనవరి 1st వీక్లో మీకు ఆ లింక్ అనేది యాక్టివ్ అవ్వడం జరుగుతుంది, అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీ చెందిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. జనరల్గా అందరూ అప్లై చేసుకున్న నోటిఫికేషన్స్ కూడా ఇంతకుముందు మనం అప్లోడ్ చేయడం జరిగింది ఛానల్లో. ఈ నోటిఫికేషన్ మాత్రం స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఓన్లీ ఫర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందిన వారికి. 2021 బ్యాచ్ సంబంధించి నోటిఫికేషన్ అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ ఫర్ మెన్, ఓన్లీ మెన్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిట్ ఇక్కడ మనకు 2 డేట్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన ఈ డేట్ ఆఫ్ బర్త్ డేట్స్ మధ్య మీకు సెట్ అవుతున్నది ఒకసారి చెక్ చేసుకోండి. ఓన్లీ మేల్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు డిగ్రీ అయినా లేదా బీఏ బీటెక్ ఏ డిగ్రీ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 60% క్రైటీరియా అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి పర్సంటేజ్ ప్రకారం అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ టోటల్గా ఉంటుంది అది. సో పర్సంటేజ్ ఎక్కువ ఉంటే షార్ట్ లిస్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే ఇందులో మనకి మ్యాథ్స్ సంబంధించింది వాటిలో అంటే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఇవి చదువు ఉండాలి 60%. తర్వాత ఏజ్ లిమిట్ మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వారికి 5 years వరకు, ఓబీసీ వారికి 3 years వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లై అవుతుంది. తర్వాత డిగ్రీ సంబంధించిన వాటిలో ఏంటంటే ఎస్సీ ఎస్టీ వారికి 5% రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే మనం 60% చెప్పాను ఇంతకుముందు. సో అందులో 5% వరకు రిలాక్సేషన్ ఉంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే. ఇది డిగ్రీలో. కానీ 12th సంబంధించిన స్టాండర్డ్ వరకు అందరికీ కామన్, వారు ఏమైతే మెన్షన్ చేశారో ఆ పర్సంటేజ్ ఉండాలి. టోటల్ వేకెన్సీ ఇందులో మనకి 25 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి 5, ఎస్టీ కేటగిరీకి 14, ఓబీసీ కేటగిరీకి 6. ఇక శాలరీ మనకి స్టార్టింగ్లోనే అసిస్టెంట్ కమాండ్ సంబంధించిన పోస్ట్కి 56,000 నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. వన్స్ ఆ ర్యాంక్ అనేది పెరిగే కొలది ఆ పే స్కేల్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటుగా అదర్ ఎలిమెంట్స్లు కూడా ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ మనకి ఇది 2 స్టేజ్లో ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే వచ్చిన ఆన్లైన్ అప్లికేషన్ నుంచి ఎలిజిబుల్ ఉన్న అప్లికెంట్స్ అన్ని కూడా ముందు స్క్రూటినీ చేస్తారు. తర్వాత మంచి హై పర్సంటేజ్ ఉన్న వారికి అంటే ఎక్కువ మంది ఎంతమంది అప్లై చేస్తున్నారు వారికున్న పర్సంటేజ్ వాటిని బేస్ చేసుకుని పర్సంటేజ్ కట్ ఆఫ్ అనేది వాళ్ళు ఒకటి పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళు పెట్టిన కట్ ఆఫ్ ఎవరైతే రీచ్ అవుతారో అన్ని మార్క్స్ ఉంటాయో వారిని ఎగ్జామినేషన్కి పిలుస్తారు. ముందుగా ప్రిలిమినరీ సెలక్షన్ ఉంటుంది. ఇందులో ఏంటంటే షార్ట్ లిస్ట్ అయిన వారికి మెంటల్ ఎబిలిటీ టెస్ట్, తర్వాత ఆర్ కాగ్నిటివ్ యాప్ట్యూడ్ టెస్ట్, తర్వాత పీపీ అండ్ డిటి అంటే పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవి పాస్ అయితేనే తర్వాత స్టేజ్కి ఎలా చేస్తారు. తర్వాత లాంగ్వేజ్ మనకి ఆప్ట్యూడ్ టెస్ట్ వచ్చి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, అది కూడా ఆబ్జెక్టివ్ టైప్. తర్వాత ఈ పీపీ అండ్ డిటి ఈ టెస్ట్ ఏంటి మీరు డిస్కస్ చేయాల్సిన మ్యాటర్ అయితే ఉంటుంది దాంట్లో ఆ టెస్ట్లో. ఆ టైంలో మీరు ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఒకవేళ ఎవరైనా హిందీలో మాట్లాడడానికి మీకు ఓకే అయితే హిందీలో కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఆ అవకాశం కూడా కల్పించారు. సో మనకి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి పూర్తి సమాచారం అనేది ఈమెయిల్ ద్వారా మీకు తెలియజేస్తారు ఆ డేట్స్ దగ్గర రాగానే. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 2019 అండ్ 20 కాకుండా ఎవరైతే 2019 బిఫోర్ అంటే 2018 ఆ ఇయర్స్లో ఎవరైతే డిగ్రీ ముందు పాస్ అయి ఉంటారో 2019 బిఫోర్ వారందరూ కూడా ఒరిజినల్ డిగ్రీ అనేది మీరు సర్టిఫికేట్స్ మీకు రెడీగా ఉండాలి. లేకపోతే కనుక నాన్ ఇష్యూన్స్ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్ అని చెప్పేసి మీరు యూనివర్సిటీ వాళ్ళు ఒక లెటర్ ఇస్తున్నట్టుగా ఒక ఫార్మాట్ వీళ్ళ వెబ్సైట్లు ఇచ్చారు. అది మీరు పూర్తి చేసి ఆ ఫార్మాట్ మీకు రెడీ పెట్టుకుని మీరు చూపించాల్సి ఉంటుంది అధికారులకి రిటన్ టెస్ట్కి వెళ్ళినప్పుడు. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే అభ్యర్థికి కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కలిగి ఉండాలి. హైట్ 157, ఒకవేళ అభ్యర్థి వచ్చి హిల్ ఏరియా సంబంధించిన వారు అండ్ ట్రైబల్ ఏరియా సంబంధించిన వారైతే సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం కొంత వెసులుబాటు అనేది ఉంటుంది. ఇక వెయిట్ హైట్ అండ్ ఏజ్ తగ్గట్టుగా అభ్యర్థి వెయిట్ ఉండాలి. ఒక 10% అటు ఇటు అయినా సరే యాక్సెప్ట్ చేస్తారు. చెస్ట్ ఏంటంటే ఒక 75 అంటే ఎంత ఉండాలని ఇవ్వలేదు, కానీ
మ్యాక్సిమం హైట్ అండ్ ఏజ్ దాని దగ్గర చెస్ట్ అని చూసుకుంటారు. వాళ్ళు కొలిచేటప్పుడు ఎంతైతే చెస్ట్ ఉందో తర్వాత మీరు బ్రీత్ తీసుకున్నప్పుడు మినిమం 5 సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి, అదొకటి. తర్వాత ఇక్కడ మనకి ఐసైట్, నెక్స్ట్ టాటూ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అవి ఒకసారి చెక్ చేసుకోండి. మెడికల్ స్టాండర్డ్స్ అన్ని కూడా మీరు బాడీలో టాటూ ఉంటే యాక్సెప్ట్ చేయరు. కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన కొన్ని సంబంధించిన కమ్యూనిటీస్ వారికి కొంత వెసులుబాటు ఉంది. సో మిగతా వారందరూ ఒకసారి నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 6 ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీరు అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేయాలి, థర్డ్ పార్టీ వేరే ఎక్కడికి వెళ్ళకూడదు ఇది. సో ఇంకా లింక్ ఇంకా యాక్టివ్ అవ్వలేదు. 25 డిసెంబర్ నుంచి 27th వరకు మీరు అప్లై చేసుకోవాలి. సో ఇక మనకి ఏమేమి డీటెయిల్స్ అవసరం పూర్తి సమాచారం ఇక్కడే ఇవ్వడం జరిగింది. అప్లై చేసిన తర్వాత అభ్యర్థులందరూ మీరు అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు. టోటల్ మనకి సెలక్షన్ ప్రాసెస్ అంతా మెరిట్ ప్రకారమే జరుగుతుంది. ముందుగా మీకు వచ్చిన మార్క్స్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత సైకాలజీ సంబంధించిన ఆ టోటల్ పిక్చర్ సంబంధించిన టెస్ట్ అన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు ఏమైతే టెస్ట్ పెడతారో అవి పాస్ అయితేనే తర్వాత స్టేజ్కి అలౌ చేస్తారు. కానీ ఇక్కడ థర్డ్ పార్టీస్ కానీ వేరే వారి ద్వారా నమ్మి మనీ ఇచ్చి మోసపోవద్దని చెప్పి క్లియర్ మెన్షన్ చేశారు. ఎటువంటి ఏజెంట్స్ కానీ ఎవరిని రిక్రూట్మెంట్ చేసుకోదు. త్రూ అంతా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. వాళ్ళే షార్ట్ లిస్ట్ చేస్తారు, ఎగ్జామినేషన్ పెడతారు, అది పాస్ అయితే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఏదైనా సరే అంతా వాళ్ళు చేసి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. కానీ థర్డ్ పార్టీ ఎవరు చేయరు, అది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. అలా మిమ్మల్ని ఎవరిని అప్రోచ్ అయితే కనుక ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు, ఈమెయిల్కి మీరు ఈమెయిల్ సబ్మిట్ చేయవచ్చు మీ క్వెరీస్ని. తర్వాత టెలిఫోన్కి మీరు ఫోన్ చేసి సమాచారం మనకు తెలియచేయవచ్చు. సో టోటల్ ఆన్లైన్ ప్రాసెస్ మొత్తం అంతా జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన అసిస్టెంట్ కమాండెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ యాక్టివ్ అవ్వగానే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను లింక్ అనేది. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.